ఎవ్రీ ఇయర్ గురుకులం నోటిఫికేషన్స్ ఎట్లయితే రిలీజ్ అయితాయో, సీబీఎస్ఈ ఎడ్యుకేషన్ కావాలి అనుకుంటే మనకి కేవీ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవుతుంది. కానీ చాలా తక్కువ మందికి అవేర్‌నెస్ ఉండడం వల్ల దీనికి ఎక్కువ మంది అప్లికేషన్ అయితే చేసుకోరు. సో, నవోదయ గానివ్వండి, సీబీఎస్ఈ స్కూల్స్ గానివ్వండి, ఇట్లాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలి అండ్ అది కూడా జస్ట్ రూ. 500 తోటి మాత్రమే అనుకుంటే, డెఫినెట్‌లీ ఈ వీడియోని కంప్లీట్‌గా ఎండ్ వరకైతే చూడండి. ఎవ్రీ ఇయర్ ఈ నోటిఫికేషన్ ఉంటుంది. సో, ఇది లాటరీ బేస్డ్ అనమాట. వీడియో కంప్లీట్‌గా అయితే చూడండి. కేంద్రీయ విద్యాలయాలో ఫస్ట్ క్లాస్ నుండి మీకు 10థ్ క్లాస్ వరకి వీళ్ళు ఎడ్యుకేషన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ మీరు ఓన్లీ మినిమల్ చార్జెస్ రూ. 500 మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. అండ్ స్టూడెంట్స్ ఎవరైనా గవర్నమెంట్ అంటే ఎంప్లాయీస్ పిల్లలైనా సరే ఎవరైనా కూడా ఇందులో జాయిన్ అయితే చేయొచ్చు. ఏజ్ క్రైటీరియా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇందాక చెప్పాను కదా, ఇది డ్రా బేస్డ్ ఉంటుందండి. సో, డ్రా సెలెక్ట్ చేస్తారు. దాన్ని బేస్ చేసుకొని మీరు ఎవరైతే చిట్టీలో వస్తుందో నేమ్ దాన్ని వాళ్ళకి సీట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఏజ్ జూద్దాము. ఇక్కడ ఏంటంటే మనకి బాలవటిక అని ఉంటుందనమాట. అంటే మనకి నార్మల్‌గా ప్రైమరీ, ప్రీ ప్రైమరీ అని ఉంటుంది కదా! సో, అట్లా వీళ్ళకి బాలవటిక అని అంటారనమాట. సో, బాలవటిక అంటే మనకి ఫస్ట్ క్లాస్ అనమాట. సో, ఏజ్ 3-4 ఇయర్స్ మాత్రమే ఉండాలి. నెక్స్ట్ బాలవటిక 2 అంటే ఏజ్ అనేది 4-5 ఇయర్స్ ఉండాలి. నెక్స్ట్ బాలవటిక 3 అంటే 5-6 ఇయర్స్. ఫస్ట్ క్లాస్‌కైతే మినిమమ్ సీబీఎస్ఈ రూల్స్, ఏ సీబీఎస్ఈ స్కూల్ తీసుకున్నా గూడా ఒకవేళ మీ కిడ్ ఫస్ట్ క్లాస్ గనక చదువుతున్నట్లయితే 6 ఇయర్స్ మినిమమ్ అయితే ఉండాల్సిందే. ఇది చాలామంది పాటించకుండా పిల్లల్ని డైరెక్ట్‌గా స్కూల్స్‌లలో జాయిన్ చేస్తున్నారు. బట్ అది కరెక్ట్ కాదు. కంపల్సరీగా అయితే ఏజ్ క్రైటీరియా అనేది కావాలి. ఇన్ కేస్ మీరు లక్కీ డ్రాలో మీకు నేమ్ వచ్చింది. ఓకే. కానీ ఏం లాభం? మీకు ఏజ్ క్రైటీరియా లేకపోతే వాళ్ళు తీసుకోరు. సో, అందుకోసం అనేది ఏజ్ క్రైటీరియా కంపల్సరీగా అవసరం అన్నమాట. నెక్స్ట్ దీనికి సంబంధించి మనకి ఎక్స్‌పెక్టెడ్ మార్చ్‌లో వస్తుంది. మార్చ్‌లో గదా! ఇప్పటి నుంచే ఎందుకు చెప్తున్నావు అని అనుకుంటున్నారేమో. సో, మార్చ్‌లో వచ్చేవరకి మీరు కొన్ని డాక్యుమెంట్స్ అయితే మీరు రెడీ చేసుకోవాల్సి ఉంటుందనమాట. లైక్ చైల్డ్‌కి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ గానివ్వండి, ఆధార్ అప్డేట్ ఉండాలి. ఇవన్నీ గూడా మీకు కంపల్సరీగా గావాలి. ఫస్ట్ కిడ్ యొక్క ఆధార్ కార్డ్. చాలామంది ఇప్పటికే కిడ్‌కి ఆధార్ కార్డ్ ఎందుకు? కిడ్స్‌కి అవసరం లేదులే అని అనుకుంటారు. కానీ కిడ్స్‌కి ఆధార్ కార్డ్ కంపల్సరీగా గావాలి. ఏజ్ ప్రూఫ్ అయినా, డేట్ ఆఫ్ బర్త్ అయినా, అడ్రెస్ అయినా ఏదైనా గూడా దీన్ని బేస్ ఇంకొకటేంటి అంటే పేరెంట్స్ యొక్క ఆధార్ కార్డ్. ఓకే. ఇద్దరు పేరెంట్స్‌ది ఉండాలి. ఇంకొకటి కిడ్ యొక్క డేట్ ఆఫ్ బర్త్‌కి సంబంధించి మనం ఆధార్ కార్డ్‌ని కన్సిడర్ చేసుకుంటారనమాట. సో, పేరెంట్ డీటెయిల్స్ ఎందుకు అంటే, పేరెంట్ యొక్క యాన్యువల్ ఇన్‌కమ్ గానివ్వండి, పేరెంట్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవడం కోసము పేరెంట్స్ యొక్క ఆధార్ డీటెయిల్స్ అయితే కావాలి. అడ్రెస్ ప్రూఫ్ గూడా ఆధార్ కిందనే కన్సిడర్ జేస్తారు. ఇంకొకటి డొమిసైల్ సర్టిఫికేట్. అంటే డొమిసైల్ అంటే మీ నేటివిటీ ఏంటి అనేది ఒక సర్టిఫికేట్ అనమాట. ఇది కంపల్సరీగా గావాలి. ఇప్పుడు మనకు తెలంగాణలో జాబ్ రావడానికి రెసిడెంట్ సర్టిఫికేట్ అంటారు చూడండి. సో, అది గూడా అట్లనే అనమాట. నెక్స్ట్ రేషన్ కార్డ్. ఓకే. నెక్స్ట్ మీకు జాబ్ కార్డ్ ఏమైనా ఉందా? ఒకవేళ మీకేదైనా జాబ్ కార్డ్ గనక ఉంటే, ఆ జాబ్ కార్డ్ గూడా కంపల్సరీగా సబ్మిట్ జేయాల్సి ఉంటుంది. ఓకే. సో, ఈ జాబ్ కార్డ్ గూడా మీరు కంపల్సరీగా రెడీగా పెట్టుకోండి. జాబ్ కార్డ్. నెక్స్ట్ ఓటర్ ఐడీ ఉంటే ఓటర్ ఐడీ, ఎలక్ట్రిసిటీ బిల్లు ఇవన్నీ గూడా కంపల్సరీగా మ్యాండేటరీ అవసరం ఉన్న సర్టిఫికేట్స్. ఓకే. గ్యాస్ బిల్, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ గూడా. ఈ సర్టిఫికేట్స్ అన్నీ రెడీ చేసుకొని అప్లికేషన్ వచ్చిన తర్వాత నేను మీకు డెఫినెట్‌లీ ఇన్ఫార్మ్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఓసీ స్టూడెంట్స్ కంపల్సరీగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్‌ని సబ్మిట్ చేయాలి. ఈ మధ్యలో చాలామంది ఫేక్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తున్నారు కదా! సో, అట్లా కాకుండా మీది కరెక్ట్‌గా ఉన్న సర్టిఫికేట్ అని. అండ్ ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ అయితే ఎస్సీ, ఎస్టీ మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా! అది గూడా. ఒకవేళ ఓబీసీ వాళ్ళైతే క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా! సో, ఆ సర్టిఫికేట్స్ కూడా సబ్మిట్ చేయాల్సయితే ఉంటదనమాట. సో, ఇది మీరిప్పటి నుంచే మీ దగ్గర ఏ సర్టిఫికేట్ లేదు అని ఆ సర్టిఫికేట్‌ని తీసుకొచ్చుకోవడానికి కంపల్సరీగా ట్రై చేయండి. అండ్ చైల్డ్ యొక్క స్కాన్డ్ ఫోటోగ్రాఫ్, ఒక వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ, వ్యాలిడ్ మొబైల్ నంబరు, మీ బర్త్ సర్టిఫికేట్, చైల్డ్ యొక్క బర్త్ సర్టిఫికేట్ కూడా వ్యాలిడ్ అయితేనే వాళ్ళు యాక్సెప్ట్ అయితే చేస్తారు. లేదంటే అప్లికేషన్ చేసినా కూడా మీకు రిజెక్షన్ అయ్యే అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి. సో, బీ కేర్‌ఫుల్ అండ్ ఈ సర్టిఫికేట్స్ అన్నీ ఇప్పటి నుంచే రెడీగా పెట్టుకోండి. మీకు అప్లికేషన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చాక మాత్రం ఎట్టి పరిస్థితులలో మిస్ చేయకండి. మీరు గురుకులానికి ఎంతైతే ప్రయారిటీ ఇస్తున్నారో కేవీకి కూడా అంతే ప్రయారిటీ ఇచ్చి అప్లికేషన్ అయితే చేయండి.